ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారిని నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదన్నాడు, అలసిపోలేదు. ఏమని వర్ణింతు నీ ప్రేమను, ఎరులై పారి భక్తి రాజు వాలేను నా గూడు రేపి నీరే కలపై మోసినది. భక్తి రాజు వాలేను నా గూడు రేపి నీరే కలపై మోసినది. నీ కృపణపై చూపుటగా, నీ కృపణపై చూపుటగా, ఎరులై పారి నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ ప్రేమను, ఎరులై పారి నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ ప్రేమను, మరణము నశింప చేయుటకైనా కృపా సత్య సంపూర్ణవై. మరణము నశింప చేయుటకైనా కృపా సత్య సంపూర్ణవై. మా మధ్యన నివసించితివా, మా మధ్యన నివసించితివా. ఏమని వర్ణింతు, అంతతో తెలిసి పాడతారు. ఏమని వర్ణింతు నీ ప్రేమను, ఎరులై పారి నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కార్యము, ఎరులై పారి మా గుండెలోన. ఏమని వర్ణింతు నీ దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంతని వర్ణించగలమండి? ఆయన ప్రేమను ఎంతని వర్ణించగలం? నిజంగా గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితులు, ఏమైపోతారో, ఏం జరుగుతుందో, ఎలా ముందుకు సాగుతుందో అని అనేకుల మధ్యలో కలిగిన ప్రశ్నలు, వాటన్నిటికీ దేవుడు ఒకటి అన్న చందాన, రెండు అన్న చందాన, మూడు అన్న చందాన దేవుడు ఇందా అని తన యొక్క కార్యము జరిగిస్తూ ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు వాక్యము సత్యం అంటాడు. ఆయన తల్లి అయిన నిన్ను మర్చునేమో, తండ్రి అయిన నిన్ను మర్చునేమో, కానీ నిన్ను మాత్రం నేను మరువనయ్యా. కాస్త ఆలస్యమైద్దేమో కానీ అది మాత్రము జరగక మానదు. ఆ జరిగేది ఎలా జరుగుతుందంటే అద్భుతంగా జరుగుద్ది. హల్లెలూయా. మనకు ఒకటే మనం నేర్చుకోవాల్సింది, ఆలస్యమైనప్పుడు మనలో నిరాశ కాదు రావాల్సింది, మరింత విశ్వాసం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. మరింత విశ్వాసం అనేది మనలో పెరగాలి. అలాగ పెరిగినప్పుడు నిశ్చయముగా దానికి తగ్గట్లుగానే దేవుడి కార్యం కూడా జరుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ కోసం ప్రార్థన చేయండి. బిడ్డ ఎప్పుడూ స్టార్టింగ్లో ఎప్పుడు అనేవాడు, అంకుల్
నాకు ఉద్యోగం అంటూ వస్తే అది శనివారం ఆదివారం సెలవు కూడా ఉండాలి. ఎందుకంటే షికారులు చేయడానికి కాదు, చిందులేయడానికి కాదు, సరదాగా గడుపుకోవడానికి కాదు, పరిచయలు అందుబాటులో ఉండడానికి. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు అడిగేటప్పుడు ఎలాగ అడుగుతున్నావు, దేనికి అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు అన్నీ ఆయన ఆలోచన చేసి కార్యం చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు అడిగేది కూడా ఎందుకు అడుగుతున్నావు, దేనికోసం అడుగుతున్నావు, ఎలాగ అడుగుతున్నావు అని అన్నీ ఆరా చేస్తాడు. చేసే దేవుడు కార్యం చేస్తాడు. మరి 4,50,000 పెట్టి మనం వ్యాన్ తీసుకున్నామంటే సామాన్య విషయం అండి. అందరూ కూడా ఏం చేస్తారు, లోన్ పెట్టుకొని తెచ్చుకుంటారు. కానీ లోన్ పెట్టుకోకుండా తెచ్చుకోగలిగామంటే ఒకటే ఆలోచన, మనము దేనికోసం అడుగుతున్నామో చూసి దాని విషయంలో కార్యం చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకోటి కూడా విశ్వాసంతో చెప్తున్నాను, పక్కన కొనే దాని విషయంలో కూడా లోన్ లేకుండా దేవుడు కార్యం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని కూడా నో లోన్. స్తోత్రం. హెవెన్లీ ఫాదర్ ఉన్నాడు, అక్కడ అప్లై చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఫిర్యాదు చేద్దాం, మనకు అవసరం ఏంటో చెప్పుకుందాం. అక్కడ దేవుడు నో లోన్ లేకుండా శాంక్షన్ చేయను గాక. ఆమేన్. చేస్తాడా మన దేవుడు? చేస్తాడండి. నేను అదే ప్రార్థన చేస్తున్నా, ఈ సంవత్సరంలో జరగాలి ప్రభువా, ఈ సంవత్సరంలో అయిపోవాలి ప్రభువా అని అడుగుతున్న దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటప్పుడు మీకు ఎప్పుడు గుర్తుకోతే అప్పుడు చెయ్యాడు పెట్టేయండి. మందే చేయి పెట్టండి, డబ్బులు కట్టక్కలేదుగా, పెట్టేయండి. ఓకే, ఈరోజు చేయి పెడతారు, రేపు పొద్దున్న కాలు పెడతారు అక్కడ. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అలాగ ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం, తడవ చేయకుండా. ఇంకా నా ముందు కొద్ది టైం ఉంది, ఆ టైంలో అన్ని కార్యక్రమం ముగిచ్చేద్దాం. ఓకే, వాక్యం వింటున్నాం కదా, ఈరోజు సాక్ష్యాలు విందాం. దేవుడు చేసిన కార్యం మామూలుగా నేను ఆ రోజు నుంచి రోజు జ్ఞాపం చేసుకుంటాను అన్న. ఆ వర్షం నాయనో ఒక అరగంట ముందు పడితే ఏమైపోయాం, మొత్తం వండినన్నీ ఏమైపోయాయి. ఛత్రిగా అనిపించిందా నీకు అసలు? ఒక అరగంట ముందు పడితే ఏమైందంటావు? నీతో అంద నేను మొత్తం లోపల పెట్టండి అయ్యా, ఎందుకని మంచిదని లోపల అలా పెట్టారు. మళ్ళీ పడే టైంలో సర్దుకున్నా కానీ తడవకుండా పడే వర్షం కాదు, అది భయంకరంగా పడిపోయింది, మామూలు కాదు. దారి మధ్యలో తడిసిపోయారండి చాలామంది. ఉన్నవాళ్ళు మనం ధన్యులు, తడవల ఎల్లోళ్ళు తడిసిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అలా చేశాడు. మంచిది. సరే చూద్దాం. దేవునికి అంగీకారం కాని ప్రార్థనలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, పాపుల ప్రార్థన అంగీకారము కాదు దేవునికి. రెండవది, దేవుడి వాక్యాన్ని విననటువంటి వారి ప్రార్థన దేవుడికి అంగీకారం కాదు. మూడవది, దురాశ సంబంధమైన ప్రార్థన దేవుడికి అంగీకారము కాదు. ఒకటి చెప్పండి. ఒకటి, పాపుల ప్రార్థన దేవుడికి అంగీకారము కాదు. రెండవది, దేవుడు వాక్యాన్ని విననటువంటి వారి ప్రార్థన అంగీకారం కాదు. మూడవది, దురాశ సంబంధమైన ప్రార్థన దేవుడికి అంగీకారము కాదు. మూడవదిగా, ప్రేమ చూపించలేని వారి ప్రార్థన దేవుడికి అంగీకారం కాదు. ఏ ప్రార్థన? ప్రేమ చూపించని వారి ప్రార్థన దేవుడికి అంగీకారము కాదు. ఈరోజు నీ భర్తను ప్రేమించకపోతే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడు. అలాగే భర్తలారా, మీ భార్యను ప్రేమించకపోతే మీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. అయ్యా ఎంతో కాలంగా కన్నీరు కారుతున్నాను, అయ్యా నీ కన్నీరు అంత కారణమే తప్ప ప్రార్థనకు మాత్రం జవాబు రాదు. అలాగే పిల్లలారా, తల్లిదండ్రులు ప్రేమించుకోకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థనకు జవాబు రాదు. అలాగే తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ప్రేమించకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థనలకు జవాబు రాదు. అలాగే మనం అందరం కూడా దేవుని ప్రేమించకుండా మన ప్రార్థనకు జవాబు రాదు. హల్లెలూయా. ఎందరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు కరుణిస్తాడు. హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, భలే వాళ్ళు పాస్టర్ గారు, మేము చాలా మందిని ప్రేమిస్తున్నాం. నువ్వు ప్రేమించే దాంట్లో స్వార్థం ఉందేమో, ఏమైనా ఆశించి ప్రేమిస్తున్నావేమో, ఏదైనా కోరుకుంటూ ప్రార్థిస్తున్నావా, ప్రేమిస్తున్నావేమో.
నీ ప్రేమలో స్వార్థం ఉండకూడదు, నీ ప్రేమలో కపటం ఉండకూడదు. చూడండి, ప్రేమించే వారిలో ఏమేమి ఉండకూడదో ఒక లిస్టే పౌలయ్య గారు కొరింథీ సంఘానికి తెలియజేశాడు. చూద్దాం ఒకసారి. ఈరోజు అవి మీలో ఉన్నట్లయితే యేసు నామములో మారుమనసు పొందుదురుగాక. ఆమె ముందే ఒప్పుకున్నారు కాబట్టి చూద్దాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే టకటగా చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ నువ్వు ప్రేమ లేకుండా భాషలతోనూ అలాగే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడిన వ్యర్థమే. అర్థమైందా? ప్రార్థన దాకా వద్దులే కానీ అసలు ప్రేమ లేని వాడివైతే, ప్రేమ చూపించలేని వాడివై ఉండి గంటల తరబడి భాషలతో మాట్లాడినా, అది మనుషుల భాష అయినా దేవదూతల భాష అయినా ఆ భాషలన్నీ వ్యర్థమే. ఎలాగ వ్యర్థం అంటున్నాడంటే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉంది. అంతే. ఉపయోగం లేని భాషలు, ఉపయోగం లేనటువంటి భాషలు ప్రార్థన ఉపయోగం ఉండదు. ఎవరికి చలనం ఉండదు, ఎవరికి కదలిక రాదు. కొంతమంది చూడండి, భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వారికి కూడా వణుకు పుట్టుద్ది, భయం కలుగుద్ది. కానీ ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని భాషలతో ప్రార్థన చేసినా, అది దేవదూతల భాష అని మనుషుల భాష అని, ఆ భాషలతో కూడిన ప్రార్థన వ్యర్థం, శూన్యం. తర్వాత చూడండి, ప్రవచించు కృపావరము కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడవైనను, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడవైనను ప్రేమ లేని వాడైతే వ్యర్థుడివే. కొండలను సైతం కూడా పెకలించగలిగిన విశ్వాసం మామూలు విశ్వాసం కాదు బాబాయ్. కృపావరము కలిగిన వ్యక్తి అయినా ప్రేమ లేకపోతే నువ్వు ఎవరివి? వ్యర్థుడవే. ఏనో మీ అమ్మాయి బాగా వచ్చింది, నాకు చూడు, వ్యర్థుడివే. తర్వాత చూడు, నీకేమంటున్నాడు? అందరికి అర్థం కావడానికి చదివిస్తున్నా నేను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఏమండి, పేదలకు పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను అంటే ప్రేమ ఉంటేనే కదా ఇచ్చేదే. ప్రేమ లేకపోతే ఎవడిస్తాడు? అది కదా ఏమన్నాడు ఇక్కడ? ప్రయోజనం ఏమి లేదంటాడు. అది ప్రేమ ఉంటే కదా చేసేది. అలాగా మరి కిందకు వచ్చేసరికి ప్రేమ లేని వాడు అయితే ప్రయోజనం ఏమంటాడండి మళ్ళీ? అంటే మనందరికి తెలుసు కదా, కొంతమంది పురుషులు కానీ స్త్రీలు కానీ ఏం చేస్తారు? బయటను పల్లకి మోత. ఏ మోత? బయట వచ్చేసరికి పల్లకి మోత, ఇంట్లో వచ్చేసరికి ఈగల మోత. ఇంట్లో ఏముండదు ప్రేమ. కొంతమంది ప్రేమలు బయట వాళ్ళకి దారపోసేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? ఇంట్లో వాళ్ళకొని ఉపవాసాలు, బయట వాళ్ళకొని బిర్యానీలు. ఏం చేస్తారండి? బయట వాళ్ళకి మాత్రం బిర్యానీ మీద బిర్యానీ పెడతారు. ఇంట్లో పిల్లలు అడిగినా, భార్య అడిగినా బిర్యానీ కావాలి, బిర్యానీ అని చించుకుంటారు. ఏందో నేను అంటాను, ముందు నువ్వు ఏదైనా ప్రేమ అనేది స్టార్ట్ చేస్తే ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ముందు నీ ఇంటిని నువ్వు ప్రేమించు, తర్వాత బయట వారిని ప్రేమిద్దు. కానీ కొంతమంది ఇంట్లో వాళ్ళని ప్రేమించరు, బయట వాళ్ళకి ఆ సంగతి తెగనాకేస్తూ ఉంటారు. వీళ్ళు ఉప్పు కారాలు వేసుకొని చిచి అంటారండి. పచ్చి తెలుగులో చెప్పాలని అంతే. మరి అవునా కాదా? ఇంట్లో ఉన్న వాళ్ళకి కేజీ చికెన్ తీసుకొచ్చి వంట చేయడానికేనో డబ్బులుండో, బయట వాళ్ళకి మందు పార్టీలు ఇవ్వడానికి, పనికి మాల పనులు చేయడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు వీళ్ళకి. ఇక్కడ చెప్తుంది అదే. పేదలకు ఏం చేస్తారు? బయట వాళ్ళకి అన్నదానం, భూదానం, వస్త్రదానం, ఇంకే దానం, రక్తదానం. వాళ్ళకి బ్లడ్ కొనుక్కోవడానికి డబ్బులు లేవట, అందుకే నేను ఇచ్చేయడానికి వెళ్తున్నా. మంచిదే చెయ్యి,
కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే రక్తం కారిటి కొడతారు వీళ్ళు. బయట వాళ్ళకి రక్తం ఇస్తారు, ఇంట్లో వాళ్ళకి మాత్రం రక్తం పిండుతారు వీళ్ళు. ఇది ఇలాంటి ఒక జీవితం నీలో ఉంటే ఏం ప్రయోజనం అంటున్నాడు అక్కడ. ఇంట్లో వాళ్ళకోను రాచి రంపాన పెడతారు, ఇంట్లో వాళ్ళకి కావలసిన వాటిని తెచ్చిపెట్టరు, వాళ్ళ కోరిక సంవత్సరానికి ఒకసారి కోరుతారు, ఆ కోరికను కూడా నాశనం చేసేస్తూ ఉంటారు. కానీ బయట వాళ్ళకి మాత్రం ఏ కోరికలు తీరుతారు, నాకు హోటల్లో భోజనం చేయాలనిపిస్తుందంటే భోజనం బిర్యానీ పిస్తాను అని చెప్పి బిర్యానీలు కూడా ఇప్పిస్తారు వీళ్ళు. ప్రజల యొక్క మన్నలను పొందుకొని బిహేవ్ ఇదంతా. హల్లెలూయా. ఈరోజు దేవుని చేత నువ్వు దీవించబడాలంటే, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే పేదలకు ఆకలిగా ఉన్న భోజనం పెట్టు, తప్పు కాదంట్లా. తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు అక్కడ, కాల్చబడుటకు నీ శరీరం అప్పగించు, తప్పనట్లా. ఎవరినో కాపాడటానికి వెళ్ళు, నీ శరీరం కాల్చబడుతున్నా వెళ్ళి కాపాడు, తప్పులేదు కాదంట్లా. కానీ ఇంట్లో కాల్చేమాక. కొంతమంది ఉంటారండి సిగరెట్లతో వాతలు పెట్టి ఆర్చలు పెట్టేవాళ్ళు ఉన్నారండి, పనికి మాలిన వాళ్ళు. నేను అంటాను వాళ్ళకి పెట్టేటప్పుడు ఇది పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటండి వీళ్ళు పెట్టుకుంటే బాగుంటుందిగా. హల్లెలూయా. ఈ కేరళ వాళ్ళకి పద్ధతి ఉంటుందంట. ఏంటంటే కేరళ వాళ్ళకి ఎవరికో భార్య కంటూ అక్కడ నిప్పులు పడుతుందంట, అదే టైంలో ఇక్కడ భర్తలను వాయి బిగుతూ ఉంటారంట. ఏం చేస్తారంట, ఇక్కడ ఈలకలు ఈ నొప్పులు. ఏంటమ్మా, అక్కడోను వాళ్ళు నొప్పులు పడుతూ ఉంటారంట, అదే టైంలో వీళ్ళకి ఇక్కడ వాయి బిగుతూ ఉంటారంట. దెబ్బెడు అక్కడ తొందర కానిపోయితే ఇక్కడ సూపరు, లేకపోతే ఇక్కడికి ఈ పిమానం అవుతాయంట ఇక్కడ. ఎందుకంటే ఆ నొప్పి అంటూ వీళ్ళకి తీయడం కోసం ఇక్కడ వాయి బిగుతారంట. ఈరోజు నేను అంటున్నాను కదా, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరినైనా గాయపరిచేటప్పుడు నిన్ను నువ్వు గాయపరుచుకు చూసుకు తెలుసుద్ది. బయట మాత్రం ఎవరి గురించోనండి నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకరి గురించి చెప్పారు. అగో మన సహోదరి ఇక్కడ ఉంది కదా, పేరు చెప్పండి, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఏమ్మా అంతగా హింసించబడుతూ ఉంటే, అంతగా బాధపరచబడుతూ ఉంటే వెళ్ళి ఆ తల్లి వెళ్ళి ఆ గ్రామాలకు చెప్పొచ్చుగా, గ్రామం వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలకు చెప్పొచ్చుగా, నా కొడుకు ఇలా హింసిస్తున్నాడనంటే, అయ్యా కొడుకు బయట వాళ్ళకి అందరూ బంగారమేనట, చెప్పిన ఎవరు నంబరంట, అంత బంగారంలో చూసుకుంటాడు. బయట వాళ్ళందరూ కూడా మనోడు అవసరమైతే అన్ని పనులు చేసి పెడతాడంట దగ్గరుండి. అవసరమైతే ఏ గారు బండి వేసుకొని వాళ్ళ పనులు కూడా చేసి వస్తాడు, అంత మంచోడంట బయట. కానీ ఇంట్లో మాత్రం తల్లిని టార్చర్ పెడతాడంట, పనికి మొదలాడు. ఏమనుకో మాకమ్మ, నువ్వు అనుకుని నాకు భయం లేదు అసలు. ఎంత దారుణం అండి. ఇంటిని ప్రేమించలేని వాడివి, నీ ధర్మాలు నీ ధర్మ కార్యాలు అవేమన్నా దేవుని దృష్టిలో గొప్ప అవుతాయా? నీ దానాలు నీ ధర్మాలన్నీ, నీ దాన ధర్మాలు ఏమన్నా దేవుని దృష్టిలో విలువైనగా ఉంటాయా? దీంట్లో వారు ప్రేమించకుండా చేస్తే. ఈరోజు అలాంటి ప్రేమ లేనివాడు గంటల తరబడి వెళ్ళి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా, లేకపోతే నాగపూర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా, లేకపోతే గుణదల మరియమ్మ తల్లి ఉంది కదా, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏడిసినా ఎంత జవాబు కూడా రాదు నీకు. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆ తర్వాత ప్రేమ దీర్ఘకాలము నిజంగా ప్రేమించే మనిషి అయితే నీలేముండాలి, సహనం ఉండాలి. సహనము లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు ప్రేమ లేని వాడివి. నిజంగా నువ్వు ప్రేమ కలిగిన వాడివైతే సహనం కలిగిన వాడివై ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడికి, ప్రేమ ఉన్నవాడికి ఏముంటుంది, సహనం ఉంటుంది. అంటే సహనం కలిగి ప్రార్థన చేస్తేనే. ప్రేమ లేని వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడంటే సహనము లేకుండా. ప్రేమ ఉన్నవాడికి సహనం ఉంటుంది. తర్వాత చూడండి, దయ చూపించు. ప్రేమ కలిగిన వాడికి ఏముంటుంది, దయ ఉంటుంది. ఈ ప్రేమలో నుంచి పుట్టుకొచ్చినవే ఇవన్నీ. నీకు దయ లేకుండా దేవా 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 అన్న సుఖం లేదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ప్రేమ మత్సరపడదు. మత్సరపడదు. ప్రేమించే వాళ్ళు ఏమడదు, 'మత్సరం' అంటే ఏంటండి? 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 '
కుళ్ళు. రకరకాల మత్సరానికి రకరకాలు ఉంటాయి. స్వార్థం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. ఎవరైనా మంచి చీర కట్టుకుంటే కళ్ళల్లో చీరలు పోసుకుంటారు. ఏం పోసుకుంటారు? చీరలు పోసుకుంటారు. నిజమే. ఎవరైనా మంచి చీర కట్టుకుంటే ఇంటికాడ భర్త జేబు ఖాళీయే, అక్కడికి వెళ్తారేక. చూడు, నువ్వు ఇంతకాలం ఉన్నా, నిన్నగాక మొన్న ఆయన పెళ్లి చేసుకున్నప్పుడే అలా ఆవిడ చూడు బంగారం చీర కన్నాడు. నువ్వు 10 సంవత్సరాలు పెళ్ళి అయ్యి మా మగనికి ఒక చీరను కొన్నావా? అందుకనే కాళ్ళల్లో ఏం పోసుకుంటారు? చీరలు పోసుకుంటారు. వీళ్ళు కారం కాదు, కారం పోసుకుంటే కళ్ళు మండుతాయి. చీరలు పోసుకుంటే 4 చీరలు వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. మత్సరం. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఏం చేయదు? డంబముగా ప్రవర్తించదు. ప్రేమ కలిగినాడు ఏం చేయడు? హడావిడి చేయడు. కొంతమంది ఇంత చేస్తారు, ఇంత చూపిస్తారు. ఏం చేస్తారండి చెప్పండి? ఇంత చేసి ఇంత చూపించుకుంటారు. అంతా నాదేక, అంతా నేనే చేసి హడావిడి చేసేస్తూ ఉంటారు. సామెత ఉంది కదా, ఏమీ లేనమ్మంటే ఎగిరిగిరి పడుతుంటే అలా పడతారు వీళ్ళు. స్తోత్రం. తర్వాత అది ఉప్పొంగదు. అదేం చేయదు? ఉప్పొంగదు. ఖాళీగా ఉన్నటువంటి టైర్ ట్యూబ్కి గాలి కొట్టినట్టుగా పొంగిపోదు, కాముగా ఉంటది. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. కిందకి వెళ్తే లిస్ట్ చదువుకోండి, టైం అంతా దీనికి పోద్ది. హల్లెలూయా. ఏమన్నా నిజంగా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే ఈ క్వాలిఫికేషన్ అన్నీ ఉండాలి నీకు. ఇలా ఉండి నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాను. దేవుని యొక్క హృదయములనంట పేదవారి పట్ల దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందంటండి. పేదల పట్ల దేవుని హృదయములో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందంట. అలాగే దేవుడి బిడ్డలమైన మన హృదయములో కూడా పేదల పట్ల ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవుని హృదయములో పేదవారి పట్ల ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందంట దేవునికి. అలాగే మనము కూడా దేవుని ఆరాధిస్తున్న మనము కూడా పేదల పట్ల ఏముండాలండి? ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అంటే ఇప్పుడు ప్రేమ లేకుండా, అంటే ఎవరి మీద ప్రేమ చూపించాలి తెలుసా? పాస్టర్ గారు, మేము రోజు ప్రేమిస్తున్నామండి. ఎవరిని? బాగా డబ్బున్నా ఎవరిని ప్రేమిస్తున్నావు? అయ్యగారు, రాత్రి పూటలు కూడా వాళ్ళే కళ్ళకు వస్తున్నారు. ఎవరాళ్ళు? నీకు వడ్డీకి ఇచ్చిన వాళ్ళ? హల్లెలూయా. ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరు ప్రేమిస్తున్నాం మనం? కొంతమంది ప్రేమించినప్పుడు కులం చూసుకుంటారు. కులం చూసుకొని ప్రేమించే ప్రేమ ప్రేమ, స్థాయిని చూసి ప్రేమించే ప్రేమ ప్రేమ, ఎదుటి వారి యొక్క అందచందాలను చూసి ప్రేమించే ప్రేమ ప్రేమ, వాళ్ళ యొక్క పలుకుబడి చూసి అయ్యా ఇప్పుడు ప్రేమించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారయ్యా. నేను అర్థమైందా? ఇంతవరకు నీ మొహం కూడా చూడని వాళ్ళు కూడా, ఇప్పుడు నీకు ఫోన్ కూడా చేయని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఫోన్లు వస్తాయి. నువ్వే గుర్తుకొస్తున్నావు వివేకు. అప్పుడు నువ్వు చెప్పాలి, నాకు జీవితంలో ఒక్కసారి కూడా గుర్తు రావట్లేదు చెప్పు. అర్థమైందా? తింటున్నా నిన్ను గురించి ఆలోచన, పడుకుంటున్నా నిన్ను గురించి ఆలోచన, అసలు నా మనసంతా నీ మీదే ఉంది, నా మనసు నిండా నువ్వే ఉన్నావు. అర్థమైందా? అలాంటి కానీ కబుర్లు వచ్చినప్పుడు నిజమే నాకు ఈ మధ్య అనిపిస్తుందని వెళ్ళావు, తాడు తీసేస్తాను నేను ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందో? ఊరికనే చెప్పట్లే నేను. వస్తాయి ఇప్పుడు రకరకాల ప్రేమలు పుట్టుకొస్తాయి, రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. కనీసం ఇంతవరకు తొంగి చూడని వారు కూడా మీ ఇంటికి రావాలని పదే 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 అనిపించేస్తుంది. ఎప్పటి నుంచో అనిపిస్తుంది, కానీ కుదరక ఇప్పుడే రావాలనిపిస్తుంది అని కూడా అంటారు. స్తోత్రం.
నిజమైన ప్రేమికుడు ఆపదలో ఉన్నప్పుడు ప్రేమించేవాడేనండి. ఎదుటి వారి యొక్క కష్టాన్ని, ఎదుటి వారి యొక్క బాధను, ఎదుటి వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వ్యవహరించేవాడండి ప్రేమికుడు. ఇంకోటి కూడా చెప్తాను, నిజమైన ప్రేమికుడు ఎప్పుడు కూడా నీకు నష్టం కలిగించడు. నిజంగా ప్రేమించేవాడు ఎప్పుడు కూడా నీ కష్టాన్ని తెచ్చిపెట్టడు, ఆపదల్లో పడవేయడు, నీకు నష్టం కలిగించే పని ఏది చేయడు, నీకు ఇష్టమైన దానిని కూడా దూరము చేయడు. గుర్తుపెట్టుకో, నేను ప్రేమించేవాడు, నేను అర్థం చేసుకుంటాడు. నేను ప్రేమించేవాడు నీకు కష్టాల పాలు తెచ్చిపెట్టడు. ఈరోజు అది మైండ్లో పెట్టుకొని వ్యవహరించండి చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం ప్రేమించేటప్పుడు ఏం చూసి ప్రేమిస్తున్నాం, ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాం? దేవుడు కూడా ఒక చోటని చెప్తాడు కదా, లూకాసు సువార్త 16వ అధ్యాయమా 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. అక్కడ మరియు ఆయన తన్ను పిలిచిన వానితో అంటే యేసయ్యను పిలిచిన వాడితో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? నీవు పగటి విందునైనను రాత్రి విందునైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. అంటే అర్థం వీళ్ళు దూరంగా ఉండమని కాదు. మొట్టమొదట ప్రిపరేషన్ అనేది నువ్వెవరికి ఇమ్మంటున్నాడంటే, సహజంగా మనం ఏ కార్యక్రమం కానీ పెట్టుకున్నా కానీ ముందు ఎవరిని పిలుస్తామండి? ఎక్కువగా ఎవరి ముందు గుర్తొస్తాను మనకి? మనసులో మాట చెప్పేసుకుందాం. చెప్పండి, అందరు తలలెత్తండి పైకి, చెప్పండి, మనసులోని మాట చెప్పండి. ముందు మన ఇంట్లో కార్యక్రమం జరిగితే ఎవరికి చెప్తాం? ముందు ఎవరింటికి ఫోన్లు వెళ్తాయి? వాస్తవంగా చెప్పండి, కళ్ళు మూసుకొని అదే మనసు విప్పి చెప్పుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే అమ్మ ఆ తర్వాత సంగతిలే, నువ్వు అయ్యో అయి కాదు. కానీ మామూలుగా సహజంగా ఎక్కువ ఎవరికి వెళ్తారండి? ఉన్న వాళ్ళు గుర్తొస్తారు ముందు. అవునా కాదా? కొంతమంది అంటారే మేము ఎందుకు గుర్తొస్తాంరా అంటారు కొంతమంది. ఎందుకంటారంటే వాళ్ళ పరిస్థితిని బట్టి. వాస్తవం చెప్పండి, నిజంగా ఎవరు గుర్తుకొస్తారండి? నాతో సహా చెప్తున్నా దేవుడు మనకు ఈరోజు మన కనువింపు కలగడానికి చెప్తున్నాడు మనకందరికీ. ఎవరు గుర్తుకొస్తారండి మనకి రాగానే? ఇప్పుడు మీరు ఆఫీసులు ఉన్నారనుకుందాం, మీరు ఆఫీసులు ఉన్నారు కదా, ఏమండి ఆఫీసును తుడిచే వాళ్ళు, ఊడ్చే వాళ్ళు గుర్తొస్తారు మనకి. ఎవరు గుర్తొస్తారు ముందు? అది చెప్పమ్మా, అది ఎవరితో గుర్తుకొస్తారండి మనకి? ఆఫీసర్స్ గుర్తుకొస్తారు. తర్వాత గుర్తుకు రావచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుడు ప్రేమ చూడండి. అందుకని అన్నాను, దేవుడు పేదవారి పట్ల తన హృదయములకు శ్రేష్టమైన స్థానాన్ని పెట్టుకున్నాడంట ఆయన. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ అంటున్నాడు కదా, తన హృదయములో స్థానం పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పిలిచిన వ్యక్తితో చెప్తున్నాడు, నువ్వు ఏదైనా ఒక విందు, అది పగటి విందైనా రాత్రి విందైనా సరే, ఏమన్నాడు తెలుసా? ధనవంతులకు నీ పొరుగు వారిని పిలవమాక, అలాగే ధనవంతులైన స్నేహితులు పిలవమాక, ధనవంతులైనటువంటి సహోదరులు పిలవమాక, ధనవంతులైన నీ బంధువులు పిలవమాక, ధనవంతులైన ఇరు పొరుగు వారు పిలవమాక. ఎవరు పిలవమన్నాడు అక్కడ? వారు ఒకవేళ ఎందుకు పిలవద్దు అన్నాడు చూడండి. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు ఎవరు పిలవాలంట? బేదలను. బిర్యానీ పెట్టావన్నాడు, బిర్యానీ పెడతాడు మళ్ళీ నీకు? పెట్టడాడు. నువ్వు పిలిచేవన్నాడు, పిలవగాడు పెట్టాడు, నేను పిలుస్తాడా? ఎందుకు ఈ మాట చెప్పాడంటే, నువ్వు ఎవరైనా గొప్పలు పిలిచావనుకో, మళ్ళీ వాడు నేను పిలుస్తాడు, నువ్వు బిర్యానీ పెట్టు, నువ్వునో చికెన్ బిర్యానీ పెట్టు, వాడు నీకు రొయ్యలు బిర్యానీ పెడతాడు. అయిపోయింది, ప్రత్యుపకారమే లేదు. అలా కాకుండా నీకు పెట్టినప్పుడు ప్రత్యుపకారంగా చెయ్యని వ్యక్తులు ఉంటారే, అలాంటి వారికి పెడితే నీకు దేవుడు కార్యం జరిగిస్తాడు. అంటే దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రేమించే ప్రేమ ఎలాగుండాలంటే,
స్వార్థము లేనిదై ఉండాలి, నిస్వార్థమైన ప్రేమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఒక మనుషులనే కాదు, విశ్వాసులదే జబ్బు, సేవకుల్లో కూడా అదే జబ్బు ఉంటుంది. ఇప్పుడు ఒక మీటింగ్ అనేది పెట్టేటప్పుడు ఏ కోణంలో పెడతారండి? ఆత్మల రక్షణ కొరకు పెట్టాలా, లేకపోతే అనేక మంది రావాలని పెడతారా? దేని కొరకు పెట్టుకోవాలి? మన ఈ మధ్య ఒక లైవ్ చూస్తా వచ్చా. ఆ లైవ్లో చెప్తున్నాను, ఏం చెప్తున్నాడు ఆయనకు అర్థం కావట్లా, వినేవాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ సపోర్ట్ మాత్రం అందరూ కొట్టేస్తున్నారు, టపటపట కొట్టేస్తున్నారు. నేను మా పాస్టర్ని పిలిచా, ఆయన ఏం చెప్తున్నాడు, వీళ్ళు ఎందుకు సపోర్ట్ పడుతున్నావు నువ్వు నాకు చెప్పన్నా. మా పాస్టర్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పిందేంటో అర్థం కావట్లా, చెప్పి ఆయనకి అర్థం కావట్లా, వినే వాళ్ళకి అర్థం కావట్లా, కానీ సప్పలు కొడుతున్నారే. ఎందుకు కొడుతున్నారంటే అతని స్థానాన్ని బట్టి, అతడు కలిగిన హోదాని బట్టి. పిలిచే వాళ్ళు కూడా ఎవరు పిలుస్తున్నారంటే ఫ్లైట్ నుంచి దిగి వస్తారా, లేకపోతే ఖరీదైన కారులో దిగి వస్తారా చూసుకొని పిలుస్తున్నారు. ఎందుకో మరి అర్థం కాదు. అంటే ప్రజలు రప్పించుకోవడానిక, అంటే రక్షించబడ్డానికి మీటింగ్ పెడుతున్నావా, రప్పించుకోవడానికి మీటింగ్లు పెడుతున్నారా? అపోస్తలుల కార్యములో ఒక మాట ఉంటుంది కదా, ఏ మాటల వలన ఒక మనిషికి రక్షణ కలుగుతుందో ఆ మాటలు ప్రజలకు వినిపించాలి. మన దగ్గరికి వచ్చి పాస్టర్ గారిని నేను ఫోన్ చేసి అడిగా, అయ్యా మీరు ఎలాగొస్తున్నారు, కారులోనా, ట్రైన్లోనా, బస్సులోనా ఎలాగొస్తున్నారని అడిగా. ఆయన పాపం ఏమనుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన అన్నారు, నేను ఆ రోజు చెప్తాను అన్నారు. తర్వాత ఆ రోజు వచ్చింది చెప్పలేదు, వచ్చేటప్పుడు కూడా ఎలాగొస్తానని చెప్పలేదు. నా మనసు కాస్త నాకు కలతగా అనిపించింది. నేను ఆయన అడిగేమన్నా మనసును గాయపరిచానా, నా ఉద్దేశం ఏంటో తెలియక ఆయన ఏమన్నా మనసు నొచ్చుకుందా, లేకపోతే నా గురించి ఏమన్నా ఆలోచన చేశారా అని చెప్పి అభి వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ భోజనాలు కూర్చున్నప్పుడు చెప్పాను, అయ్యా మీరు ఇలాగా కారులో వస్తున్నారా, ట్రైన్లో వస్తున్నారా, బస్సులో వస్తున్నారా అని నేను ఎందుకు అడిగానయ్యా అంటే, మీరు ఎలాగొస్తున్నారో తెలుసుకొని ఒకవేళ ట్రైన్లో కానీ, బస్సులో కానీ, కారులో కానీ వస్తుంటే దానికి తగినట్లుగా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి మీ దగ్గర రావడానికి అయ్యా నేను అలాగ అడిగింది అని నేను చెప్పానండి ఆయనకి. నాకు కావాల్సింది ఒకటే, దేవుని చేతిలో బలంగా వాడబడే ఒక అభిషేకం కలిగిన దైవ సేవకులు కావాలంతే. వాళ్ళు కారులో వస్తున్నారా, బైకులో వస్తున్నారా, బస్సులో వస్తున్నారా, ట్రైన్లో వస్తున్నారా, ఫ్లైట్లో వస్తున్నారా నాకు అనవసరం. ఎందుకంటే మన దగ్గరకు వస్తున్న దైవ సేవకుడికి మనము చేయవలసిన దాంట్లో ఒక మంచిగా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశముతో ఆయన ఎలాగొస్తున్నారు కనుక్కొని అక్కడికి మనం ఏం చేయాలంటే మనకు కలిగిన దానిలో వాళ్ళ దగ్గరికి పంపించి తీసుకురావాలని ఉద్దేశంతో. కొంతమంది అండి బైక్ మీద వచ్చే సేవకులు నచ్చదండి వీళ్ళకి, సైకిల్ మీద వచ్చే సేవకులు నచ్చరండి వీళ్ళకి. ఎవరు కావాలంటే ఇప్పుడు ట్రెండ్ మారిందంట, ఫ్లైట్లో నుంచి రావాలంట. ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, ఒరే బాబా నాకు ఇన్ని సంవత్సరాలు నా వాడికి ఇదే నా వస్త్రాలు పెట్టి అయ్యి కాదు అయ్యి గారు ఇలాగ వస్త్రాలు వేసుకుంటే ప్రజలకు ఆనదంట, కోట్ వేసుకోవాలంట. ఆయన అన్నాడు, ఒకే మాట చెప్పాడు, కోటు నాకు వలదు, నాకు అసలు కోట్ వేసుకుని ప్రసంగం చేయడం మూడు రాదు, ప్రసంగం బయటికి రాదు, ఇలా రమ్మంటే వస్తా లేకపోతే బాయ్ బాయ్ వెళ్ళిపోతాను అన్నాడు అంట. అంతే. వచ్చాడు, నిలబడిన తర్వాత అందరు మోకరించారంట దెబ్బ ప్రసంగం అయ్యేలోపు. హల్లెలూయా. ప్రసంగం ముందు కాలాడిచ్చారంట, డింగి 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 అంట. ప్రసంగం ముగించిన తర్వాత మోకాల మీదకి వచ్చారంట దెబ్బకి అందరూ. హల్లెలూయా. ఈరోజు సేవకులైనా, విశ్వాసులైనా, సంఘ బిడ్డలైనా, ప్రజలైనా సరే నువ్వు ప్రేమించే విషయంలో ఏం చూసి ప్రేమిస్తున్నావు, ఏం చూసి గౌరవిస్తున్నావు, ఏం చూసి మర్యాదిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని హృదయములో చోటు ఎవరికి ఇచ్చారు తెలుసా? పేదవారికి అండి, కల్లా కపటము లేని వారికి, కల్ముషం అనేది లేని వారికి దేవుడు తన హృదయంలో చోటు ఇచ్చాడండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చాడు కాబట్టి తన హృదయములో ఉన్నటువంటి ఆ స్థానాన్ని బట్టి, తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి తను ఏం చేశాడంటే మనసులో ఉన్న మాటని బయటికి వెళ్ళకక్కుతున్నాడు. ఇక్కడ
బయటకు చెప్పుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ అనేకమైనటువంటి వాక్య భాగాలు మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథము 21:13 చూడండి. సామెతల గ్రంథము 21:13 చూడండి త్వరగా. నేను కొన్ని వేద భాగాలు చదివించి ముగిచ్చేస్తాను. నేను వివరించను కానీ వాటిని మీకు తెలియజేస్తాను. చూడండి త్వరగా. దరిద్రుల మొర వినక 21:13 చెవి మూసుకొనివాడు. చూడండి ఇక్కడ 13. దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనివాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రుల మొర అంటే పేదవారి మొర్ర అంటే వాళ్ళ బాధ, వాళ్ళ విన్నపం, వాళ్ళ యొక్క ఇబ్బందిని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, విన్నట్టుగా పోతా ఉంటారు. అదే వాడైతే ఆయన అంటే పడతారు వీళ్ళు. అది పేదవాడు గ్లాసుడు మంచినీళ్ళు ఇమ్మన్నా కానీ వీడి మొఖానికి నేను నా లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, నీకు మంచినీళ్ళు ఇవ్వడానికి తప్పించుకుని పోతారు. ఎస్ఆర్నో చెప్పండి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, అలాంటి వారి విషయములు వారు చెప్పినప్పుడు నీ చెవులు మూసుకొని తర్వాత వచ్చి పెద్ద వైట్ వేసుకొని ఏసీ వేసుకొని కూర్చొని మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ దేవుడు అంటే అలాంటి మొరగడైనడు. అర్థమైందా? హల్లెలూయా. తర్వాత చూడండి ఆయన ప్రేమను గురించి, ఆయన హృదయంలో ఉన్న స్థానాన్ని గురించి చెప్తున్నాడు. నిర్గమాకాండము 22:20 చదవండి. నిర్గమాకాండము 22:25 త్వరగా. నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వడ్డీకిచ్చిన వాడు పిండుకో మాకని చెప్తున్నాడు. వాని ఎడల జరిగింపకూడదు. సరే, బీదవాడికి ఒకవేళ డబ్బులు ఇచ్చినప్పుడు దాని నుంచి ఏం పెట్టకూడదు, వడ్డీ లాగా మాక అసలు ఇస్తే తీసుకో అని చెప్తున్నాడు అక్కడ. తర్వాత చూడండి సామెతలు 14:21. సామెతలు 14:21. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయవాడు. ఏంటంట? తన పొరుగు వారిని ఆ తర్వాత చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు తన హృదయములు బేదలకు ఎంత స్థానం ఇచ్చాడో అర్థమవుతుందిగా. బేదలను కటాక్షించువాడు ధన్యుడు అంట. కరుణించువాడు ధన్యుడు, వాళ్ళని ప్రేమించేవాడు ధన్యుడు, వాళ్ళని ఆదరించేవాడు ధన్యుడు. తర్వాత ఇదే సామెతల గ్రంథం 28:27 చదవండి. 28:27. బీదలకిచ్చిన వానికి లేమి కలగదు. ఏమి కలగదు కాదండు, లేమి. ఏమి కాదు, లేమి. చెప్పండి. నువ్వు కరెక్ట్గా చదివమ్మా, ఇన్నోళ్ళకి వేరేగా వినపడిందేమో అని మళ్ళీ చెప్తున్నాను. 28:27 ఇక్కడ అంటున్నాడు, బేదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. ఇంకొక మాట ఉంది, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే అర్థం ఏంటండి? బేదలకు ఇస్తున్నాడు అర్థం ఏంటి? దేవుని కాపరిగా ఉన్నట్టు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు ఒక మనిషి కాపరిగా ఉంటే ఎలాగైతే లేమి కలగదో అలాగే బేదలకు ఇచ్చేవాడిని కూడా ఏముండదండి, లేమి కలగదు. కన్నులు మోసుకొని వానికి బహుశాపము కలుగును. ఏంటంట? బహుశాపము కలుగును. కొంతమంది ఏం చేస్తారు చూడనట్టుగా, అయ్యో నిజమా నువ్వు ఆ రోజు అలా పిలిచావా, అంత బాధలో ఉన్నావా, అయ్యో నేను చూడలేదే అని నాటకాలు వేసే వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడంట, శాపాలు ఇస్తాడంట. చిన్న మాట చెప్తా, గొప్పోళ్ళు అనుకో, మనకి ఫోన్ చేయకపోయిన పక్కన వాళ్ళు ఫోన్ చేసినా సరే ఏం చేస్తాడు, ఎట్టగడగా ఏంటండి మీ ఫోన్ వచ్చింది, ఎవరు చేశారండి, ఏంటంటే పరిస్థితి, అలాగా, అయ్యో మరి మీరేం చేయలేకపోతున్నారా, నేను చేయమంటారా, అలా కూడా దూరిపోతారు వీళ్ళు. కానీ నిజంగా పేదవాడుకు ఉన్నాడు, వీళ్ళకి ఫోన్ వచ్చినా కానీ వాళ్ళకి ముందే వార్త తెలిసిపోయి వాళ్ళ ఫోన్ వచ్చింది అనుకోండి, అరే ఫోన్ వచ్చిందా, ఇప్పుడు ఫోన్ ఎత్తామంటే మనం బుక్ అయిపోతారా బాబు, అసలు చీర కొనుక్కుందాం అనుకున్నావు, డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నా, ఇప్పుడు ఫోన్ ఎత్తితే ఏమైపోతావు, అవి అత్తపోతే ఏముందలే తర్వాత అడిగాడానికి బిజీగా ఉన్నాను చెప్దాం. ఇదన్నీ ట్రెండ్. ఒకవేళ మనకి ఇలాంటి ఆలోచన కానీ మన జీవితం దొర్లిపోయి ఉన్నట్లయితే ఈరోజు బలారాధనలు పాల్గొబోతున్నాం. దేవుని హృదయములు పేదలకు ఎలాంటి స్థానం ఇచ్చాడో ఈరోజు ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మన హృదయంలో అట్టి స్థానం ఇచ్చుదుముగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమించలేని వాడువైతే వారి ప్రార్థన నీకు అంగీకారం కాదని ఈ పగటి కాలం మాకు నేర్పించారు.
ప్రేమించలేని వాడి ప్రార్థన దేవుడు అంగీకరించడం నేర్పించారు. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి. ఈరోజు నా తండ్రి మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఈరోజు నాయన మా జీవితంలో ప్రేమించే వారంగా మేము మారుదముగాక. ఎవరిని ప్రేమించాలో మాకు నేర్పించారు. అటువంటి వారిని ప్రేమిస్తూ తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.